నెల్లూరు బుజ్జం మీద కామాక్షి నాయుడు అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ నెల్లూరు బుజ్జమ్మ కామాక్షి నాయుడు ఇద్దరు కూడా ఫ్రెండ్లీగా ఉంటూ వీళ్ళిద్దరికి కొంతకాలం బాగానే జరిగింది. కానీ ఒక్కసారిగా వీళ్ళు 300 ఒడ్లు కొనుగోలు చేసిన సందర్భంగా ఆ ఒడ్లల్లో సగం పెట్టుబడి నెల్లూరు బుజ్జమ్మ పెట్టడం, అదేవిధంగా సగం పెట్టుబడి కామాక్షి నాయుడు పెట్టడం, వీళ్ళిద్దరికీ ఆడ నుంచి మనస్వార్థలు స్టార్ట్ అవటం. ప్రశాంతంగానే ఉంది బుజ్జమ్మ. ఆ ఒడ్లు అక్కడే ఉన్నాయి, ఆ రైస్ మిల్లోనే గుమస్తాగా పనిచేస్తూ ఉంది. ఆ ఒడ్లు అక్కడ స్టాక్ చేసి పెట్టేది కారణం కూడా నెల్లూరు బుజ్జమ్మే. ఎందుకంటే అక్కడ ఒక గుమస్తాగా పనిచేస్తుంది. అక్కడ అతన్ని ఆ రైస్ మిల్లు పరిచయం చేయడం కూడా కామాక్షి నాయుడికి బుజ్జమ్మే. దీన్ని అదరగొట్టేసి ఆ 150 పుట్లు కూడా మనమే, 300 పుట్లు మనమే కాజేయాలా అనే ఉద్దేశంతో ఈ దళిత మహిళ బుజ్జమ్మని నా రోడ్డు మీద మానసికంగా ఆమెకి ఈరోజు ఆమె తలెత్తుకోలేని పరిస్థితిలో ఈరోజు ఆమెని రోడ్డు మీద కొట్టడం, అదేవిధంగా ఆమెని హింసించటం, అదేవిధంగా నీ ప్రాణాలు తీసేస్తాం నువ్వు కానీ మా ఒడ్లు జోలికి వస్తే అని ఇప్పుడు జైలు నుంచి రాగానే ఆమెకి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఒక దళిత మహిళకి ఆమెను కొట్టి రిమాండ్కి పోయి వచ్చిందే కాకుండా ఏమాత్రం కేసు అనేది భయం లేకుండా ఇప్పుడు కూడా ఆమె మీద నిన్ను చంపేస్తాం, నిన్ను ఒడ్లు కానీ మాకు ఎత్తకపోతే నీ ప్రాణాలు తీసేస్తాం అనే విధంగా ఆమె భయభ్రాంతులు చేసి ఆమెని మానసికంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ దళిత మహిళలకు జరిగిన అన్యాయం ఏ మహిళకు కూడా జరగకూడదు. దానికోసం ఎంత దూరమైనా మేము అన్ని సంఘాలు కలుపుకొని పోరాటం చేయడానికి ముందుగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈయనకు జరిగిన అన్యాయాన్ని, అదే అక్కడ ఈయనకు రావాల్సిన ఒడ్లు ఒక రికార్డు పరంగా గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి బుజ్జమ్మ గారికి న్యాయం చేసే విధంగా మేమందరం కూడా అన్ని సంఘాలతో కలిసి పోరాటం చేసి ఆయనకు న్యాయం చేసేదానికి మేమందరం కూడా ముందుంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఒడ్లని నాకే కావాలని అతను నా మీద కక్ష పెట్టుకొని రోడ్ల మీద కొట్టి గందరగోళం చేసి మళ్ళీ ఇప్పుడు జైలుకి పోవచ్చు కూడా వాళ్ళ అబ్బాయి అబ్బూరు కార్తీకు వాళ్ళ నాన్న ఎనీ టైం బండి వేసుకొని మా రూట్ మీద తిరుగుతా ఈ అమ్మాయి ఎక్కడ ఉన్నది, ఈ అమ్మాయిని చంపేయాలా, ఏ పక్క తిరుగుతుంది అని చెప్పి వాళ్ళ అబ్బాయి వచ్చి ఎన్క్వైరీ చేయటం, వాళ్ళ నాన్న వచ్చి రోడ్డు మీద ఉండటం, బళ్ళు వేసుకొని తిరుగుతా నా చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ నాన్న నన్ను చంపేదానికి ప్లాన్ చేస్తున్నాడు. వాళ్ళల్లో వచ్చి వాళ్ళందరూ కలిసి నన్ను చంపమనే ప్లాన్ చేసేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. నాకైతే న్యాయం చేయమని నేను